వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ. తెనాలి కాటూరి ఆర్ట్స్ గ్యాలరీలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 139వ జయంతి వేడుకల సందర్భంగా అంబేద్కర్ విగ్రహాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 14వ తేదీన డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరుగుతాయి. అయితే ప్రతి సంవత్సరం కాటూరి ఆర్ట్స్ గ్యాలరీలో ముందుగానే జయంతి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా శనివారం అంబేద్కర్ విగ్రహాల ప్రదర్శనతో పాటు 12 అడుగుల డాక్టర్ అంబేద్కర్ సింహాసనంపై కూర్చున్న విగ్రహాన్ని మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, నాగార్జున యూనివర్సిటీ రిటైర్డ్ తెలుగు ప్రొఫెసర్ గుజ్జర్లమూడి కృపాచారి, తెలుగుదేశం నాయకుడు గణేష్ యూత్ అధ్యక్షుడు వీరవల్లి మురళి ఆవిష్కరించారు. అనంతరం శిల్పి కాటూరి రవిచంద్రకు ఇటీవల ఉగాది పురస్కారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందుకున్న సందర్భంగా కాటూరి శిల్పశాలకు చెందిన సిబ్బంది ఘనంగా సత్కరించారు. కళారత్న శిల్పి కాటూరి వెంకటేశ్వర కుమారుడే ఈ రవిచంద్ర. 7 తరాలుగా శిల్పులుగా రాణిస్తున్న వీరు నేడు ప్రభుత్వం నుండి ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రస్తుతం కాటూరి ఆర్ట్స్ గ్యాలరీలో వందలాది విగ్రహాలు వీరు తయారు చేశారు. స్వాతంత్ర సమరయోధుల దగ్గర నుండి రాజకీయ ప్రముఖులు, సినీ నటులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రముఖులు, దేవాలయాలు వీరు నిర్మిస్తున్నారు. కేవలం సిమెంట్ విగ్రహాలే కాకుండా ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ఫైబర్, కాంస్యం, తీసిపారేసిన ఇనుప తుక్కుతో విగ్రహాలు చేయటం వీరికి దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. ఇది గమనించిన ప్రభుత్వం శిల్పి కాటూరి వెంకటేశ్వరరావుకు గతంలోనే కళారత్న ఇవ్వగా నేడు ఆయన కుమారుడు రవిచంద్రకు ఉగాది పురస్కారం ఇవ్వటం పట్ల తెనాలి ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాలుగో తేదీన డాక్టర్ బాబాసాహెబ్ గారి అంబేద్కర్ జయంతి. ప్రతి సంవత్సరం మేము ఏప్రిల్ నెలలో అంబేద్కర్ గారి విగ్రహాలతో, వివిధ రకాల విగ్రహాలతో అంబేద్కర్ గారి విగ్రహాల ప్రదర్శన ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఇంతకుముందు తెనాలి సూర్య శిల్పశాలలో ఏర్పాటు చేసేవాళ్ళం ఈ ప్రదర్శన. తర్వాత ఈ 2 సంవత్సరాల నుంచి కాటూరి ఆర్ట్ గ్యాలరీని ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాత ఈ ప్రదర్శనని మూడోసారి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశాం. ఈ రోజున ఈ ప్రదర్శనని ప్రారంభించవలసిందిగా పెద్దలు గౌరవనీయులు కృపాచారి గారిని ఆహ్వానించడం జరిగింది. ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పుడు నేను ఒక్కడనే బతకడానికి ఎంతో మనం గౌరవంగా బతకగలమా, ఈ పిల్లల్ని గౌరవంగా పోషించగలమా అని ఎంతో సంశయపడ్డా నేనే ఈ రోజున మీరు చూస్తున్నారు కదా, ఒక 60-70 మంది ఉపాధి కల్పిస్తున్నానంటే నాకు దేవుడిచ్చిన కృపగానే భావిస్తున్నాను. దీన్ని ఇంకా విస్తరించి ఇంకా 100 మంది దాకా తయారు చేయాలని ఆలోచన. ఈ రోజున సన్మానం పొందిన రవిచంద్ర కూడా ఇలాగే
నేను రిటైర్మెంట్ అయినా నా తదనంతరం ఇలాగే మా అబ్బాయి రవిచంద్ర గారి సిఆర్స్ కానీ ఇలాగే వందలాది మందికి పని చూపించి ఈ ప్రాంత పేరుని ప్రతిష్టల్ని నా పేరు కూడా నిలబెడతారని ఆశిస్తున్నాను. మరి ఇటీవలే రాష్ట్ర భవన్ నుంచి ఉగాది పురస్కారం తీసుకొని నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర మరి చేత స్వయంగా సత్కరించబడ్డ రవిచంద్రని ఈ రోజున మరి అంబేద్కర్ విగ్రహాల ప్రదర్శన సందర్భంగా సూర్యాచల స్టాఫ్ అందరూ ఘనంగా సత్కరించారు. మరి వారందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. 2 ఏళ్ళు అయింది ఇది స్థాపించి. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రం అంతా ఒక ప్రత్యేకంగా చెప్పుకునే పరిస్థితికి మరి ఈ కాటూరి ఆర్ట్ గ్యాలరీని తీసుకొచ్చాం. ముందు ఈ వరవడిని ఇలాగే కొనసాగించి ఈ తెనాలి ప్రజల మన్ననలు పొందడమే కాకుండా తెనాలి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్ళి తెనాలికి శిల్పకళలో ఒక ప్రత్యేకమైన పేజీని మరి రాసే విధంగా మేము లిఖిస్తాం. నేను కూడా ఇటీవల కళారత్నం తీసుకున్నాను. అలాగే ఇంకా ఇలాంటి అవార్డులు ఎన్నో మరి రవిచంద్ర గారి సిఆర్స్ కానీ మరి ఇంకా అవార్డులు తీసుకోవాలని ఆశిస్తూ వాళ్ళని ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమం వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తాను. తండ్రికి తగ్గ తనయులు అంటారు కదా, అక్షరాల నిరూపించారు. కాటూరు వారు ఇంకా విరామం తీసుకోలేదు, చేస్తూనే ఉన్నారు, వాళ్ళు కూడా చేస్తూనే ఉన్నారు. కానీ పిల్లలు వారసులుగా వచ్చి ఆయన పేరు నిలబెడుతున్నారు. చాలామంది పిల్లలు తండ్రులు వారసులుగా వచ్చి ఎంతమంది పేరు నిలబెడుతున్నారు ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు. కానీ ఈరోజు రవిచంద్ర ఆ వారసత్వాన్ని రవిచంద్రే కాదు, కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ మిసెస్ కానీ వాళ్ళ తమ్ముడు అండి హర్ష కానీ రవిచంద్ర కానీ చక్కగా ఆయన అనుగుణంగా ఒక్క మాట మాట్లాడటం మనం వినం. అంత నిదానంగా ఉంటారు పిల్లలు. నిజంగా అంత పద్ధతిగా పెంచారు ఆయన. ఆ తండ్రిని అభినందించాలి. ఈరోజున మీరు కూడా ఎంతో అభినందిస్తున్నారు. కాబట్టి మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇవాళ ఇక్కడ స్టేట్ లెవెల్ అవార్డు కాదు, నేషనల్ అవార్డులో కూడా అవార్డు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ విగ్రహాలు మామూలు విగ్రహాలు కాదండి. అటు దేవుళ్ళ విగ్రహాలే కాదు, అలాగే సినిమా నటుల విగ్రహాలే కాదు. నేను అనుకుంటున్నాను తెనాలి సంబంధించా లేకపోతే ఆంధ్రదేశానికి సంబంధించిన విగ్రహాలు కాదు, భారతదేశానికి సంబంధించి కాదు, అంతర్జాతీయ విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు ఉన్నాయి, భారతదేశం కోసం పోరాడిన వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి, అనేక మంది విగ్రహాలు కూడా. ఏ విగ్రహమైనా సరే పోలికలు ఉట్టిపడే విధంగా తయారు చేయడంలో దిట్ట మన కాటూరి ఆర్ట్ గ్యాలరీ. కాబట్టి మనందరం కూడా అభినందించాలి. కీర్తి ప్రతిష్టను తీసుకొచ్చినటువంటి వాడు మహానుభావుడు అంబేద్కర్ మహాశయుడు. అలాగే తెనాలిలో ప్రారంభం చేసినటువంటి ఈ శిల్పకళ ప్రపంచవ్యాప్తిగా తీసుకురావడానికి కాటూరి ఆర్ట్ గ్యాలరీ ఈరోజు ముందుంది. ప్రపంచం మొత్తం కూడాను ఒక మనిషి, ఒక రూపు, ఒక రేఖ అనేటటువంటి ఒక చక్కని శిల్పాన్ని తయారు చేయడానికి ఎవరున్నారు అంటే ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదట వినిపిస్తున్నటువంటి పేరు కాటూరి ఆర్ట్ గ్యాలరీ. కాటూరి వెంకటేశ్వర గారు తన బిడ్డలతో సహా ఇంత చక్కని ఆర్ట్ని ప్రదర్శిస్తూ ఇదే వ్యక్తి మన కళ్ళ ముందు ఉన్నాడు అనేటటువంటి చారిత్రక పురుషులు, దేశ నాయకులు, అలాగే సంఘ సంస్కర్తలు, కళాకారులు ఇటువంటి వాళ్ళందరినీ కూడా చక్కని రూపురేఖలు యథాతథంగా అచ్చుగుద్దినట్టుగా చూపెడుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కళ మనకి కాటూరు ఆర్ట్ గ్యాలరీలో మాత్రమే కనిపిస్తూ ఉంది. ఇటువంటి అద్భుతమైనటువంటి సమయంలో అంబేద్కర్ గారి ఫోటోలన్నీ కూడాను ఈ విధంగా చేయడం, అలాగే కాటూరి రవిచంద్ర ఈరోజు ఉగాది పురస్కారాన్ని తీసుకుని వచ్చినందుకు తనను అభినందిస్తూ ప్రత్యేకమైనటువంటి తీసుకురావడానికి తన తండ్రి అయినటువంటి వెంకటేశ్వరరావు గారు చాలా అద్భుతమైనటువంటి ప్రతిభను బిడ్డలలో కనబరుస్తూ ఆయన వాళ్ళల్లో వెలుగుతూ ఉన్నాడు ఈరోజు. నిజానికి కనుక ఒక విగ్రహం ప్రపంచవ్యాప్తంగా నిలబడింది అంటే కొన్ని తరాలకు ఆ శిల్ప కళ అనేటటువంటి తయారు చేసినటువంటి వాళ్ళ కళ అద్భుతంగా ఒక మాట మాట్లాడుతుంది. ఏమి అంటే వారు చేసినటువంటి లోకవ్యాప్తమైనటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని, దానిని మన ఆర్ట్ గ్యాలరీ ఈరోజు ప్రదర్శించడానికి చేసినటువంటి ప్రయత్నమే ఈరోజు జరుగుతున్నటువంటి ఈ అంబేద్కర్ విగ్రహ అద్భుతమైనటువంటి నమూనాలు. నాయుడు గారి చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందుకోవటం అనేది ఒక సామాన్య విషయం కాదు. దాదాపు 35 సంవత్సరాలుగా వీళ్ళు పడినటువంటి కష్టం, ఒక అంకిత భావంతో వీళ్ళు చేసినటువంటి కృషి, ఆ కృషిలో ఎవరైతే ఇక్కడ వెంకటేశ్వర గారు చెప్తున్నారు 70 మంది శిల్పులు ఇక్కడ కష్టపడి పనిచేస్తారని, వాళ్ళందరి కష్టం ఈ ఉగాది పురస్కారం. శిల్ప
కళాకారుడి యొక్క గొప్పతనాన్ని బయటకు తీసుకొచ్చే దాంట్లో ఏదంటే టాలెంట్ అందరికీ ఉంటుంది. ఆ టాలెంట్ని బయటికి తీసుకొచ్చే దాంట్లో కాటూరు వెంకటేశ్వరరావు గారు తనయుడు రవిచంద్ర గారు కానివ్వండి, వారి సోదరుడు హర్ష గారు కానివ్వండి, చేస్తున్నటువంటి కృషి నిజంగా తెనాలి ప్రజలే కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క తెలుగోడు గర్వించదగ్గటువంటి గొప్ప విషయం. ఈ లోపలికి వస్తే ఇది తెనాల్లో ఉన్నామా, లేకపోతే ప్రపంచంలో ఎక్కడైనా వేరే ప్లేస్లో ఉన్నామా, ఇక తెనాల్లో ఒక కళాకారుడికి ఇది సాధ్యమవుతుందా, ఈ తెనాల్లో కూడా ఇంత గొప్ప కళాకారులు ఉన్నారా అనే విధంగా కాటూరు వెంకటేశ్వర గారు, ఎందుకంటే నాకు 30 సంవత్సరాలుగా కాటూరు వెంకటేశ్వర గారు తెలుసు. ఎందుకంటే విగ్రహం అనగానే ఎవరిని వస్తే ఒక కమర్షియల్ బేస్లో ఉంటారు. కాటూరు వెంకటేశ్వర గారికి దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప వరంగా ఈ కళని భావిస్తూ రాబోయే రోజుల్లో కూడా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలు మెచ్చే విధంగా ఒక మంచి మేధావుల యొక్క విగ్రహాలు నెలకొల్పే దాంట్లో ఆ భగవంతుడు ఇంకా 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 గొప్ప శక్తినిచ్చి, తెనాలి అంటే ఆంధ్ర ప్యారిస్ అంటే ఆంధ్ర ప్యారిస్ యొక్క గొప్పతనాన్ని ఇంకా బయటికి తీసుకొచ్చే దాంట్లో తెనాలి అనేది ప్రపంచం మొత్తం తెలిసే విధంగా ఇటువంటి గొప్ప కళాకారుల వల్లే సాధ్యమవుతుందని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ, ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఉగాది పురస్కారాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అందుకున్న సందర్భంగా మా సూర్య శిల్పశాల స్టాఫ్ అందరూ కలిసి ఈరోజు ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ అచీవ్మెంట్స్ గురించి చెప్పాలంటే దాదాపు 6వ తరం శిల్పిగా ఈ విగ్రహాలు తయారు చేయడంలో నేను కాటూరు కుటుంబంలో ఎంటర్ అయ్యాను. ఎడ్యుకేషన్ పరంగా ఒక సాంప్రదాయ పద్ధతిలో విగ్రహాలు తయారు చేస్తున్న ఎడ్యుకేషన్ పరంగా టెక్నికల్స్ నేర్చుకోవాలని జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అలాగే కలకత్తా యూనివర్సిటీస్లో ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేసి 2 యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ తీసుకున్నాను. అలాగే పశ్చిమ బెంగాల్ గవర్నర్స్ అవార్డు కూడా తీసుకున్నాను. అరౌండ్ 2011లో ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత అరౌండ్ 15 ఇయర్స్ నుంచి ఒక ప్రత్యేకమైన తరహాలో విగ్రహాలు తయారు చేస్తూ వస్తూ ఉన్నాము. ఫైబర్, బ్రాంజ్ వంటి ట్రెడిషనల్ మీడియంస్లో వర్క్ చేస్తూనే క్రియేటివ్గా వర్క్ చేస్తూ, అంటే ఐరన్ స్క్రాప్ వంటి ఒక నూతన తరహా మెటీరియల్ని కలెక్ట్ చేసుకొని ఒక చిన్న విగ్రహాల నుంచి పెద్ద విగ్రహాల దాకా తయారు చేస్తూ ఒక 15 ఇయర్స్ ఆఫ్ ఆర్ట్ జర్నీలో ఒక ప్రతిష్టాత్మక విగ్రహాలు, ఎన్నో విగ్రహాలు తయారు చేశాము. ఈ విగ్రహాలని మన రాష్ట్రంలోనే కాకుండా వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల్లో కూడా ఎగ్జిబిట్ చేయగలిగాము. తెనాలి వంటి ఒక మారుమూల ప్రాంతంలో ఆర్ట్ వర్క్స్ని తయారు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా వాటిని ఎగ్జిబిట్ చేయడం డెఫినెట్గా ఒక అచీవ్మెంట్గానే ఫీల్ అవుతాను. సో ఈ 15 ఇయర్స్ ఆఫ్ ఆర్ట్ ప్రాక్టీస్ని గుర్తింపుగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నా ప్రాక్టీస్ని గుర్తించి ఆంధ్ర రాష్ట్ర ఉగాది పురస్కారాన్ని నాకు సమర్పించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకోవడం నా ఆర్ట్ ప్రాక్టీస్లో ఒక అచీవ్మెంట్లో ఒక ఫస్ట్ స్టెప్ ఆఫ్ అచీవ్మెంట్గా నేను ఫీల్ అవుతాను. ఇప్పటివరకు మా సూర్య శిల్పశాలలో కాటూరు ఆర్ట్ గ్యాలరీలో అరౌండ్ 36 ఫీట్ ఆఫ్ హైట్లో స్కల్ప్చర్స్ తయారు చేశాము. ఇంకా మన రాష్ట్ర ప్రభుత్వం కానీ అవకాశం కల్పిస్తే ఇంకా భారీ స్థాయి విగ్రహాలు తయారు చేయడానికి ఆ టెక్నిక్స్ మేము అడాప్ట్ చేసుకున్నాం. తయారు చేయగలిగిన స్థాయి, తయారు చేయాల్సిన టెక్నిక్స్ మా చేతిలో ఉన్నాయని, ఇంకా ఇటువంటి విగ్రహాలు తయారు చేసి మన ప్రాంతానికే కాదు, మన రాష్ట్రానికి, మన దేశానికి కూడా ఒక గొప్ప స్థాయిలో పేరు తెచ్చే విధంగా ఈ మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికే కాదు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విగ్రహాలు తయారు చేసి అత్యున్నత స్థాయి పురస్కారాలు తీసుకోవాలని, అత్యున్నత స్థాయి విగ్రహాలు తయారు చేయాలని, మనం తయారు చేసిన విగ్రహాలు, ఈ తెనాలు తయారు చేసిన విగ్రహాలు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాల్ చేయాలన్న సంకల్పంతో నా ఆర్ట్ ప్రాక్టీస్ కొనసాగిస్తానని తెలియజేసుకుంటూ